హాయ్ అండి. నేను మీ మమత. ఈరోజు కార్తీక మాసం లాస్ట్ రోజు కదా అండి, పులిపాడ్యమి. నేను రాత్రే అన్నీ చక్కగా రెడీ చేసుకున్నాను. అరటి దబ్బ వాటర్లో పెడితే మునిగిపోతుంది కదా అండి. నాకు ఇంతకుముందు తెలియదు. అలా వాటర్లో పెట్టినప్పుడు మునిగిపోతే చాలా అంటే చాలా కష్టపడి ఉన్నాను. నాకు ఒక ఫ్రెండ్ ద్వారా తెలిసింది. అరటి దబ్బకి అటువైపు ఇటువైపు మైదా పిండిని పెట్టి వాటర్లో కలిపి క్లోజ్ చేస్తే వాటర్లో అస్సలు మునిగిపోదు. నేను అట్లానే రెడీ చేసుకున్నాను. ఇంకా 33 ఒత్తులు 11, 11 లెక్కన అలాగా రెడీ చేసుకున్నాను. ఇంకా మనకి నదులు, కాలువలు దగ్గరలో లేవు గనక తులసికోట ముందు ఈ తట్టలో ఇలా వాటర్ని మనం గంగాజలంగా తలిచి రెడీ చేసుకొని అందులో పసుపు, కుంకుమ, అక్షంతలు, పువ్వులు సమర్పించుకొని ఈ దీపాలనైతే అందులో మనస్ఫూర్తిగా వదిలిపెడితే మనకి నదిలో వదిలినంత పుణ్యం అయితే ఖచ్చితంగా వస్తుంది. ఎన్నో సంవత్సరాలుగా నేనైతే ఇలానే చేస్తున్నాను. నా శుక్రవారం పూజ ఆఖరి రోజు, కార్తీక మాసం ఆఖరి రోజు. ఇంకా శుక్రవారం వచ్చింది కాబట్టి ఉప్పు దీపం కూడా పెట్టాను. నా ఆఖరి రోజు పూజ ఇలా అయితే ముగిసింది. మొత్తం మీద సక్సెస్ఫుల్గా కార్తీక మాసం అయితే ఈ విధంగా డైలీ 4 గంటలకు లేచి చేసుకోగలిగాను. అందరికీ ఇదే ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఆ పరమేశ్వరుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పట్లానే చదువుకునేవైతే లక్ష్మీ అష్టోత్తరం, శ్రీ మహాలక్ష్మి అష్టకం ఇలా చదువుకొని నా పూజనైతే ముగించాను. థ్యాంక్ యూ సో మచ్.